జాబిలి వాళ్ళ తల్లిదండ్రులకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. తర్వాత ఆయన సత్యమణికి కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. కూతురు కూడా మన్నించమ్మా, చూసుకోలే వీడియో తీసిన. ఎందుకంటే గురువు అనేటువంటిది సామాన్యమైన పదము కాదు. అంధకారంలో ఉండేటువంటి వారికి వెలుగునిచ్చి వెలుగు దీపాన్ని అంటించేటువంటి స్థానం గురుస్థానం. ఈ గురు పరంపర అనాదిగా భారతదేశంలో రావడం అందరికీ తెలిసినటువంటి విషయమే. మిత్రులారా, గురువులు 3 రకాలు ఉంటారు. దయచేసి అందరూ వినాలి. ఎందుకంటే రాబో తరంలో విద్య అనేది అంతరించిపోతుందని నేను చెప్పగలను. కారణం చెప్తున్నా. గురువులు 3 రకాలు: బోధ గురువు, బాధ గురువు, సద్గురువు. ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే 18 మంది గురువులు ఉంటారు. మనం భౌతిక పరంగా చూసుకుంటే ఇక్కడ 3: బోధ, బాధ, సద్గురువు. బోధ గురువు అంటే పారితోషికాన్ని తీసుకొని తను నేర్చుకున్నటువంటి దాన్ని తనకు దానం చేసేటువంటి వాడు, అంటే ఉపాధి టీచర్ ఇప్పుడు ఉండేటువంటి. బాధ గురువు అంటే తాను నేర్చుకున్నటువంటి దానిని శిష్యులకు తెలియజేస్తూ తద్వారా పారితోషికాన్ని తానే తీసుకుంటాడు. నేను ఈ వృత్తిని ఇచ్చినాను కదా, నాకెందుకు ఇవ్వడం. ఇప్పుడు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, మేమంతా పాఠాలు చెప్తున్నాము కాబట్టి వాడు ఇచ్చేటువంటి దాన్ని తీసుకొని చేస్తున్నాం. మా గురువులు నేర్పినటువంటి దానికి మా జీవితంలో ఉండేటువంటి అనుభవాలను జోడించి చెప్పడం, ఇది బోధ గురువు. ఈ బాధ గురువు ఏం చేస్తున్నాడంటే దీంట్లో మాత్రిక, నైతిక, అనైతికమైనటువంటి పనులు కూడా చేస్తున్నటువంటి వాళ్ళు బాధ గురువులు ఉన్నారు. ఉదాహరణకు అనేక రకాల కళలు ఉన్నాయి. చోర కళ ఉంది. ఈ చోర కళను ప్రోత్సహించేటువంటి నాయకులు కూడా ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆ పిల్లలకు నేర్పినటువంటి వృత్తి ఏమంటే, ఉదాహరణకు దొంగతనం చేయడం, పిక్ పాకెటింగ్, తర్వాత బెగ్గింగ్, అడుగు తినడం నేర్పిస్తున్నారు. నాకు కళ్ళు చెమ్మరిస్తున్నాయి. పెనుగొండలో ఒక పెద్ద గొప్ప వ్యక్తి ఆయన. నా పిల్లల్ని చూస్తుంటే బెగ్గింగ్ చేసేటువంటి పిల్లల్ని అడిగితే ఎందుకు చేస్తున్నట్టే అనాథ పిల్లల్ని ఆ రకంగా వృత్తిలోకి దింపుతున్నారు. ఇక్కడ మొత్తం దేశం మొత్తం ఉంది, అన్ని చోట్ల, అన్ని పట్టణాలు, ముఖ్యంగా రైల్వే స్టేషన్లు ఎక్కువగా నడుస్తున్నారు. వాళ్ళ దగ్గర సంపాదన చేసేటువంటి దాంట్లో సగం వాడికి ఇవ్వాలి, సగం వీడు చూసుకోవాలి. సగం కాదు, ఒక లీటర్ ఉంటారు, వాడు సగం. ఇంకా మాల పైన ఉండేటువంటి లీటరు దానిపైన కమిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు చైన్ బేస్ పెద్ద కొద్ది వచ్చినాయి. అదే బజాజ్ అలియన్స్ వాళ్ళు ఒకరిని చేర్పించి ఇంకొకరు చేస్తే పై వాడికి అంతా వస్తుంటుంది. ఈ రకంగా ఈ వృత్తి, ఈ బాధగురు అనేటువంటి వాడు అలా నేర్పించి వాళ్ళ ఇక మంత్రాలు చేసేటువంటి వాడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవన్నీ కూడా చెప్తున్నారు, నా వాట నాకు కావాలంతే అంటారు. ఈ రకమైనటువంటి గురువులు ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. కానీ సద్గురువు ఏం చేస్తున్నాడంటే తాను నేర్చుకున్నటువంటి దానిని విద్య పిల్లలకు నేర్పించి రాబో తరంలో భవిష్యత్తులో తన విద్యార్థి ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాడో దాన్ని పరిష్కరించుకోవడానికి మార్గాలు ఏంటంటే తెలియజేస్తూ శిష్యుడి చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. అతడు సద్గురు. ఆ కోకు చెందినటువంటి వ్యక్తి మా మిత్రుడు. మిత్రులారా, మీరందరూ అనుకున్నంత ఆషామాషి అవార్డు కాదు రాష్ట్ర స్థాయి అవార్డు. ఎందుకంటే 4 సార్లు నేను జాబిలి ఇద్దరునే జతలపోతున్నాము. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు ఇద్దరు ఒకేసారి ఒకే వేదిక పైన తీసుకున్నాము. రాష్ట్ర స్థాయికి కూడా పోవాలనేటువంటి ఉద్దేశం, ఇద్దరు జతలోనే కలిసినాము, జతలోనే చేస్తున్నాము, జతలోనే సబ్మిట్ చేస్తున్నాము, అంతా చేస్తున్నాం. కానీ పైన ఉండేటువంటి కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. నేను అంటున్నాను, ఈ సమయంలో తల్లిదండ్రుల దీవెన, భార్య యొక్క సలహా, ఆ పైన ఉండేటువంటి అల్లా యొక్క కృప చేత ఆయనకి ఆ రోజు వచ్చింది. నేను చెప్తాను, విజయవాడలోనే ఆయన పడినటువంటి బాధ వర్ణనాతీతం. జతలో పాలు పంచుకున్నాం, కష్టాలు ఎట్లుంటాయి, సుఖాలు ఎట్లుంటాయి అనేటువంటిది. 11 గంటలకు ఫోన్ చేసినారు, 1 గంటకి కొత్త చెరువులో ఉంటా అంటాడు. ఎట్లా వచ్చిండో దేవుడు ఎరుగు ఆ మనిషికి.
నేను పెనుగొండ మడచూరు నుంచి ఈడికి రావాలంటే కాదు అన్న నీకు వచ్చింది అన్న నాకు ఇప్పుడు చేశారన్న నేను బతిపోతాను ఒరే మనిషి కన్నంలో తినవాలేదే దించే వర్షం వస్తుంది విపరీతమైనటువంటి వర్ణనాతీతం తీరా అక్కడికి పోయి చూస్తే వాడు మహా జలసలాగా ఉన్నారు. వచ్చినటువంటి పట్టించుకునేటువంటి నాతుడే లేదు. పోనీ ఆ వేదిక పైన అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే చదువు చెప్పినటువంటి దానికి సంబంధించి ఎవరైనా చెప్తారు, చదువుకు సంబంధం లేనటువంటి విషయాలు అడుగుతున్నారు. నాకు అర్థమైంది ఏమంటే గురువు అనేటువంటి వాడు సూర్యుని కిరణాలాగా అన్ని వైపులా అన్ని దాంట్లో దూరిపోయేది శక్తి ఉందా లేదని పరిశీలించాలని నేను అనుకున్నాను. కేవలము విషయాన్ని గురించి చెప్పడమే కాదు, ఎందుకంటే గురువు మొత్తం యావత్ ప్రపంచాన్ని నడిపించేటువంటి ఒక అణుశక్తి అది. ఆ శక్తి అన్ని దాంట్లో ఉన్నాడా లేదని కనుక్కోవడానికి వాడు పంపించినాడా దేవుడు ఆ అల్లా అనుకోన్నాను. కంపం పడుతున్నా అన్న నేను చెప్పలేకపోయినాను అన్న దీనికి ఈ విషయానికన్నా ఎందుకు బాధపడతావు? ఏది అయిపోతుంటే వడ్డించేవాడు మనోడంటే ఆడైనా వస్తుంది, లేదు మనకు రాత రాసి ఉంటే వస్తుంది. నువ్వు బాధపడద్దు, హ్యాపీగా ఉండు. వర్షం వస్తుంది సార్, బండి ఎదురొచ్చేటువంటి బండి కనబడు, బండి కూర్చొని 2 వీలర్ వస్తున్నాము ఆయన బాధ వర్ణనాతీతం. అందులో లైట్ కొద్దిగా బండి పనిచేయదు, అలా రోడ్డు సరిగా లేదు, గుంత లేదు. ఇన్ కేస్ అనానుకూల పరిస్థితుల్లో జరిగితే ఎవరైతే ఈ అవార్డు ముఖ్యమా? అది ఒక ప్రాణాన్ని తెచ్చిపెట్టేదా కాదు. మరి అక్కడికి పోయినాం, అక్కడికి పోయిన ఆయన చేసినటువంటి హిందీ భాష పైన ప్రశ్న అడిగితే చెప్పగలడు. ఆయన తెలుగు కవిత్వం రాస్తున్నాడు. కవిత్వం రాయడం అంత సులభం కాదండి. ఆడది తన పిల్లవాడిని ప్రసవ వేదన ఏ విధంగా అనుభవిస్తుందో ఆ విధంగా అనుభవిస్తేనే ఒక పదాలు పుట్టుకొని వస్తాయి, లేకపోతే కవిత్వం రాదు. ఒక కవిగా నాకు తెలుసు. అదృష్టం ఏంటంటే ఆయన పద్య కవి కాలేకపోవడం ఒక అదృష్టం అనుకుంటాను. నేను పద్య కవితో రాసేటప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ శిథిలించేటప్పుడు నొప్పులు వస్తాయి కదా, ఆ రకంగా అయితే ఉంటాయి. ఆ తనలో ఉండేటువంటి భావాలను వ్యక్తపరిచేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ మనసు ఎలా పోతుందో చెప్పలేము. అనుకున్నటువంటి విషయం రాకపోతే నిద్ర లేదు, రాత్రి 11, 1 గంటనా 3 గంటల ఆకలి తెలుసు, ఎన్ని గంటలు కూర్చొని రాసుకుంటాడు అనేటువంటిది, ఎన్ని పేజీలు ఇచ్చేసేటాడు అని ఆయనకు తెలుసు. ఇంత కష్టపడితే గుర్తించేది ఏ విధంగా తెలుసా సార్? చాలా ఘోరంగా ఈ ఉపాధ్యాయ వృత్తి అవార్డు మాకు అవసరం లేదు అనిపిస్తుంది సార్ అనుకోండి. మేము పడినటువంటి బాధలు వర్ణనాతీతం. జిల్లా రచయితలు 3 పోయినాము, 3కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ కేవలం 2కే వరించింది, అదృష్ట దేవత వస్తుంది అనేటువంటి దానికి. కానీ వాళ్ళిద్దరు తీసుకోవడానికి కూడా సమ్మతించలేదు. మిత్రమా నువ్వు లేకుండా మాకు అవసరం లేదు మిత్రమన్నారు. ఫస్ట్ మీరు వెళ్ళండి, నీకు రాకపోతే నేను ఉద్యోగం రాజీనామా చేస్తానన్న మిత్రుడు అడగండి విజయవాడ. ఎందుకంటే గుర్తించాలి సార్. ఒక్క నిమిషం ఎక్కువ తీసుకుంటాను, ఏమనుకోవద్దండి. కారణం ఏమంటే మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి బడికి కావాల్సినటువంటి వసతులు చేకూరిస్తే చివరకు వాళ్ళు చూసే ప్రశ్నలు ఎట్లుంటాయి తెలుసా అండి? ఎంత చేసినారు మీరు, ఏం చేసినారు బడికి అంటారు. ఒక సరస్వతి విగ్రహాన్ని నిలబెట్టాలంటే అందరూ ఏదైనా ఒక విగ్రహం కానీ ఒక పని కానీ చేయాలంటే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహణ చేయడానికి వారం రోజుల నుంచి 20 రోజుల నుంచి కష్టపడుతున్నాడు మనిషి. అది ఎలా ఉంటుందో ఆయన తెలుసు. ఏం చేసినారు, ఏమి లేదే ఇలాంటి ప్రశ్న చిల్లిగా తీసుకుంటే ఆ శుద్ధిమెత్తని హృదయాలు ఎంత బాధపడతాయో అనేటువంటిది ఆలోచన ఉండాలా. ఎన్నిక చేసేటువంటిది ప్రామాణికంగా తీసుకోవాలి. మిత్రులారా, ఇది నన్ను అడిగితే ఇది అవార్డు కాదు అంటాను. నా ఆలోచన పద్మశ్రీ పురస్కారం తీసుకున్నదైతే నేను జాబ్లీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ స్థాయికి ఎదిగేటువంటి సత్తా ఆయనలో ఉంది కాబట్టి. అందులో ఈ గణగిరి పెనుగొండ కోటలో ఆశావాది తర్వాత స్థానం ఆక్రమించినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి జాబ్లీ కాబట్టి ఇంతవరకు రాలేదు. పద్య కవులు ఉండొచ్చు, గద్య కవులు ఉండొచ్చు, కానీ అన్నింటినీ మేళవించి సమాజ సేవ ఉంది కదా, ఆ సమాజ సేవ చేస్తూ అందుగలడు ఎందు లేడను సందేహము లేదా, ఎందెందు వెతికినా అందందే గలడు ఈ జాబిలీ అన్నట్టు. అన్ని చోట్ల ఉంటాడు ఆయన. గురుగారు చెప్పారు అన్ని కార్యక్రమాలు ఉంటాడు. ఇంత సామాజిక సేవ చేసేటువంటి వాళ్ళని గుర్తించడం అనేటువంటిది ఆషామాషి కాదు. ప్రభుత్వం గుర్తించి చాలా సంతోషము, ఆలస్యంగానే గుర్తించింది. సంతోషము. జాబ్లీ గారు మీరు నిద్రపోదండి. వచ్చే సంవత్సరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి అవసరాలను సమకూర్చుకుంటారని, దానికి సహపతి గారు మీరు నిద్రపోకోకుండా ఆయనకి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు వేదికకు నమస్కారం తెలియజేస్తూ విరమిస్తుంది. ధన్యవాదాలు సార్.